హిందువులు ఎలర్ట్ కాకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశం. అంటే హిందువులని ఎంతసేపటికి కూడా ఏది కులవారీగా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్గాల వారీగా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముస్లింలలో బోలెడన్ని కులాలు ఉన్నాయి లేదా వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల గురించి ఎవరు ప్రస్తావించరు. క్రైస్తవంలో బోల్డని వర్గాలు లేదా బోల్డని కులాలు ఉన్నాయి, అవి ప్రస్తావించరు. హిందువులను మాత్రమే కులపరంగా చేస్తూ కుల వివక్షకు గురైనటువంటి అంశాలు ఖచ్చితంగా కొన్ని తప్పులు జరిగినాయి. అదే సందర్భంలో ఇవాళ పూజించబడే ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులే అనేటటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఋష్యశృంగుడు మనం గొప్పగా చెప్పుకునేటటువంటి ఆయన జింకలు పట్టుకునేటటువంటి జాతికి సంబంధించడం అదేం తక్కువేం కాదు. కానీ కులపరంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ పరంగా రిజర్వేషన్స్లో ఉన్నటువంటి కానీ ఆయనను మనం ఋషిగా పూజిస్తుంటాం. అట్లాగే కౌశికుడు గడ్డి కోసుకునేటటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, కానీ ఆయన్ని మనం మేధావిగా కీర్తిస్తాం, పూజిస్తాం. అలాగే జంబూక మహర్షి నక్కలు పట్టుకునేటటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన, కానీ ఆయన్ని మనం పూజిస్తాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు పూజించబడుతున్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులే అన్నటువంటి ప్రచారం చేయడమే ఇక్కడ అసలు విశేషం మన దేశంలో జరిగినటువంటిది. అట్లాగే వాల్మీకి తనకి సంబంధించి కిరాతకమైనటువంటి అంటే ఈ పక్షుల్ని వేటాడేటటువంటిది, ఆ పక్షులు రెండు జంట పక్షుల యొక్క ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో పుట్టుకొచ్చినటువంటి ఆవేదనలో నుంచి రాసినటువంటిదే రామాయణం అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. వ్యాసుడు మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, వాళ్ళు రాసిన రామాయణ భారతాలనే ఈ రోజుకి మనం ఫాలో అవుతున్నాం. ఆ రామాయణ భారతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళనే మనం కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. ఇలాంటిది గౌతముడు కుందేళ్లు పట్టేటటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వశిష్ఠుడు ఓ వేశ్యకు పుట్టినవాడు, కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈయన భార్య మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ అరుంధతీదేవి. ఈరోజు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సంప్రదాయం కొనసాగుతుంది. మనం ప్రతిదీ కూడా మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది, చెడుగా చూస్తే చెడుగా ఉంటుంది. అన్ని సామాజిక వర్గాల యొక్క ఐక్యత, అక్కడ ఈ కులం అని చెప్పి అక్కడ వివక్ష చూడబడలేదు, వాళ్ళలోని మేధస్సు చూడబడింది. ఆ బ్రాహ్మణులే వాళ్ళకి పూజలు చేసేటటువంటిది, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా కుల వివక్ష లేదని చెప్పే వెరితనం నాకు లేదు. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో అందామా, ముస్లిం రాజుల కాలంలో అందామా, లేదంటే హిందువుల్లోనే కొంతమంది కావాలని చెప్పి ఆధిపత్యం కోసం పుట్టించినటువంటిది అందామా, చేసిన వృత్తులని కులాలుగా మార్చి ఆ కులాలని ద్వారా హిందువులలో చీలిక తెస్తే ఆ చీలికల్లో దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా కొట్టుకు చస్తున్న మనం ఇప్పటికైనా ఒక్క తాటి మీదకి రాకపోతే భవిష్యత్తులో భారత్ని ఆఫ్ఘనిస్తాన్ చేయాలనుకునేవాడు, భారతదేశాన్ని పాకిస్తాన్ చేయాలనుకునేవాడు, భారతదేశాన్ని సిరియా లాగానో యెమెన్ లాగానో లేకపోతే కనుక ఏ దేశాలైతే ఈ రోజున పూర్తిగా తాలిబాన్ తరహా వ్యవస్థలకు వెళ్తున్నాయో ఆ తరహాకి మనల్ని తీసుకెళ్లేటటువంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది.